బడ్డీ టాక్సిక్. ఇప్పటికే మీరు అందరూ రేటింగ్స్ రివ్యూస్ చూస్తుంటారు. సినిమా దారుణంగా పోయింది, యునానిమస్గా డిజాస్టర్ అని తేల్చేశారు. అయితే ఈ సినిమా టీజర్ చూసినప్పుడు, గ్లిమ్స్ చూసినప్పుడు చాలా క్వాలిటీగా బాగుంటుంది అనుకొని వెళ్ళాం. సినిమా నిజంగానే ఆ క్వాలిటీ మెయింటైన్ చేసింది. టెక్నికల్గా కెమెరా, మ్యూజిక్, పర్ఫార్మెన్స్, ఆర్ట్ ఇవన్నీ కూడా హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. కానీ స్టోరీ, మెయిన్గా ద సోల్ ఆఫ్ ద సినిమా స్టోరీ టెల్లింగ్ కదా, అది మిస్ అయిపోయింది. అది దారుణంగా దెబ్బ కొట్టింది. సరే, ఈ రివ్యూ చూసే ముందు మీరు తప్పకుండా సినిమా చూడండి, ఎందుకంటే చాలా స్పాయిలర్స్ ఉంటాయి. అయితే ఫస్ట్ది హీరో క్యారెక్టర్. మన ఇండస్ట్రీలో ఒక క్యారెక్టర్ బాగుంటే, ప్రొటాగనిస్ట్, హీరో, ఈ క్యారెక్టర్స్ బాగున్నప్పుడు ఆటోమేటిక్గా సినిమా ఆడుతుంది, నిలబడుతుంది, మన వాళ్ళు అందరూ ఆదరిస్తారు. ఇంత డిజాస్టర్స్గా అయింది అంటే హీరో క్యారెక్టర్ చాలా దారుణంగా ఉంది. అంటే బ్లండర్లు భయంకరంగా ఉన్నాయి. మొదటిది, చిన్నప్పుడే ఆ క్యారెక్టర్ వాళ్ళ మదర్ని చంపేస్తుంది. తర్వాత ఆల్రెడీ వైఫ్ ఉన్నప్పుడు ఇంకొక ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుంటుంది, అది ఒక హీరోయిన్తో. అయితే వాళ్ళ అక్కని చంపేసిన తర్వాత ఎందుకు ఏమిటి అనే ఆ పరిస్థితులు ఏమీ అర్థం చేసుకోకుండా ఆ కైరా అద్వాని క్యారెక్టర్ పైన పగపట్టేసి మూర్ఖంగా వాళ్ళని అవాయిడ్ చేసేస్తుంది. ఆ తర్వాత పిల్లనిచ్చిన మావని, ఎట్టంటోడైనా సరే వాడిపైన గౌరవం ఉండాలి, వాడిని నిర్దాక్షిణ్యంగా ఒక మాట అన్నాడని చంపేస్తుంది. అంటే ఈ తాగుడు, తిరుగుడు, తర్వాత ఈ జోదం గందరగోళంగా ఏది పడితే చేసేసి ఎంతమందిని అంటే అంతమందిని చంపేసి, ఈ క్యారెక్టర్ నుంచి ఈ ఒక్క విషయం పాజిటివ్గా ఉంది, ఎమోషనల్ కనెక్షన్ ఉంది. పుష్పాలో కూడా వాడు గంధపు చెక్కలు స్మగుల్ చేస్తాడు, కానీ ఆ సినిమా పైన ఒక సింపతి ఉంటుంది. అంటే ఒక ఎమోషన్ని మనం ఫీల్ అవుతాం. అరే, వాళ్ళ సెకండ్ వైఫ్ సన్ వీడు, వాడికి రావాల్సిన గౌరవం ఇంటి పేరు రాలేదు, వాడు ఏదో పోరాడుతున్నాడు. దెర్ ఈస్ అ కాస్ట్ బిహైండ్ ద థింగ్స్ విచ్ హీస్ డూయింగ్. బట్ ఇందులో అసలు డైరెక్షన్లెస్గా ఎందుకు ఏంటి అనేది క్లారిటీ లేకుండా అలా గజిబిజిగా ఏదో ఒక స్టైలిష్ అపియరెన్స్ కోసం ఇలా చేయటం అన్నది బ్లండర్ పైన బ్లండర్. అండ్ డైరెక్షన్ విషయానికి వస్తే టోటల్గా స్టోరీ నెరేషన్లో పగ తెలియకుండా ప్రతీకారం ఎవడు దాన్ని రిసీవ్ చేసుకోలేడు. అలాంటప్పుడు వాడు హెల్యూజినేషన్స్ ఉన్నాయి, వాళ్ళ కొడుకు చనిపోయాడు అనే విషయాన్ని టైటిల్ కార్డ్ అప్పుడు వేయాలి, దాన్ని ఎండ్ కార్డ్ వరకు డైరెక్టర్ చెప్పరు. అది భయంకరమైన బ్లండర్. ఇంకా సో వీటన్నిటి కారణాల వల్ల సినిమా ఎంత క్వాలిటీగా ఉన్నప్పటికీ అది కనెక్ట్ అవ్వలేకపోయాము అని అనిపించింది. బట్ ఏదేమైనా మీరైతే టాక్సిక్ సినిమా చూడండి. టాక్సిక్.